దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా యొక్క చిన్న సాక్ష్యం గత నెల నవంబర్ 30 తారీఖు నేను ఉద్యోగ విరమణ రిటైర్మెంట్ అయినాను. గత 36 సంవత్సరాలు 1989లో నా ఫస్ట్ అపాయింట్మెంట్. 89లో నుంచి 2025 వరకు 36 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఉద్యోగం చేశాను. ఇదంతా కూడా దేవుని కృప. నేను ఇంతకాలం సర్వీస్ చేస్తానని నేను అనుకోలేదు అసలు. నాకు మొదటి నుంచి నాకు చాలా అనారోగ్య పరిస్థితులలో ఉన్నాయి. ఆ కాలం నుంచి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నేను అసలు బ్రతుకుతానా అనే ఆలోచనలో ఉండేది. అయినప్పటికీ దేవుని యొక్క కృప వల్ల ఎన్ని సంవత్సరాలు పనిచేసి దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగాను. దీంట్లో నేను ముఖ్యంగా ఇక్కడ నిలబడ్డది అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. నా యొక్క రిటైర్మెంట్ ప్రోగ్రాంకు మీరందరూ బంధువులుగా, మిత్రులుగా మీరందరూ ఎంతో దూరభారం. రోజు నేను 70 కిలోమీటర్లు 3 సంవత్సరాలు 140 కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసేవాడిని. నా యొక్క ప్రయాసాన్ని మీరు ఒక్క రోజులోనే నేను గుర్తించాను. ఒక్కరోజు మీరు వచ్చి ఆ ప్రయాసం ఏంటో మీరు అందరూ చూశారు. అంత ప్రయాసం అనుకోకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మీరు వచ్చారు. ముఖ్యంగా అన్నయ్యకు చాలా వందనాలు. కోదాడ ఇక్కడ కాదు, ఇక్కడికి చాలా దూరం. ఇక్కడికి రావడమే చాలా కష్టం. అది అక్కడికి భూపాలపల్లికి రావడం అంటే చాలా ఇంకా దూరభారం. అయినప్పటికీ అంత దూరభారం నుంచి కూడా ఇక్కడికి నా యొక్క ప్రోగ్రాంకు రావడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు దూరభారం నుంచి ఇంకా అనేక మంది చెప్పుకోవాలంటే జగిత్యాల నుంచి బబ్బులు వచ్చారు. అది దూరభారం. హైదరాబాద్ నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అందరూ వచ్చారు. శోభవదినమ్మ, చంద్రమన్న అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా దిగ్విజయంగా, నిజంగా అసలు మా సార్లు, మా స్టాఫ్ అందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏంది అసలు ఇంతమంది బంధువులు రావడం అనేది చాలా గ్రేట్ విషయం. కాబట్టి అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేశారు. ఎక్కడ లోటు లేకుండా ప్రతి చిన్న విషయంలో కూడా నిజంగా సక్సెస్ జరిగింది. కాబట్టి దానికి వచ్చి అందరూ ప్రతి ఒక్కరికి కూడా పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.